హలో, రెగ్యులర్ ఆమ్లెట్ తిని మీకు బోర్ కొడుతుందా? హలో, హౌ ఆర్ యూ? వణకం, షబాఖార్. దిస్ ఇస్ శ్రీ విత్ యూ. బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను ఒక విషయం చదివాను, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఎగ్ కర్రీ చేస్తే ఇవన్నీ ఏంటి చెప్తుందా అనుకుంటున్నారా? ఎగ్ కర్రీ ఎవరికైనా వస్తుందిలేండి, ఈ కోడిగుడ్డు కూర ఎవరైనా వండేసుకుంటారు. కాకపోతే నేను తెలుసుకున్న విషయం మీతో కూడా షేర్ చేసుకుందాము. మీరు కూడా అలాంటి అనుభవం పొందే ఉంటారు కదా అనేసి కాసేపు మాట్లాడుకుందాం. ఓకే, సో అదేంటంటే మనము ఎలాంటి వాళ్ళ మధ్య ఉంటే అలాగే ఆ ప్రభావం చూపిస్తుంది. మన ఆశయాలు, భావాలు కించపరిచి మాట్లాడే వాళ్ళ మధ్య ఉంటే మనం ఉన్న సంకల్పం కాస్త నీరుగారిపోతుంది, అది ముందుకెళ్ళదు. కోర్స్ అనుభవజ్ఞులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి దాంట్లో ఉన్న మంచి చెడు చెబితే, డిస్కస్ చేస్తే, దాని గురించి ముందు చూపుగా చెబితే అది తప్పకుండా గుణపాఠంగా తీసుకోవాలి, తప్పకుండా మనకు లెర్నింగ్ లెసన్గా తీసుకుని మనం పాటించాల్సిన అవసరం శుభ్రంగా ఉంది. సో అది కాకుండా అవతల వాళ్ళని కోర్స్ దే డజంట్ నో ఈవెన్ దట్ వన్ అన్నోన్ పీపుల్, లైక్ వాళ్ళకి తెలియదు అసలు ఇలా చెప్తున్నాము, వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు అని కూడా తెలియదు. ఫటాఫట్ ఇంకా నోటికి వచ్చేస్తే చెప్పేయడమే, అంతే. అలాగుంటుంది అనమాట. కానీ అది ఎఫెక్ట్ అయిన పీపుల్ మాత్రం పాపం వాళ్ళ చిన్న చిన్న ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళలేరండి. ఇది నేను చాలా గమనించాను. మనము హై-ఫై స్టడీస్ పీపుల్తో ఉంటే అలాగే ఉండాలనిపిస్తుంది. హై-ఫై ప్రొఫైల్లో వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఇలాగే ఉండాలి, క్లాసిక్గా అంటే అలాగే ఉండాలనిపిస్తుంది. లేదు సినిమాటిక్గా ఉండాలి అని పీపుల్ మధ్యలో ఊరికే అస్తమానం ఉంటే ఆ ప్రభావం ఎంతో కొంత చూపిస్తుంది అనమాట. మనకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన పరిస్థితి ఏంటి అని తెలుసుకునే వాళ్ళు ఎందుకు ముందుకెళ్ళకూడదు, మేమెందుకు ముందుకెళ్ళకూడదు అని సాధించుకొని ముందుకెళ్ళే వాళ్ళకి మాత్రమే దాని గురించి కుశలంగా మొత్తం డీటెయిల్గా తెలుస్తుంది. వాళ్ళు ముందుకెళ్తారు, సక్సెస్ అవుతారు అనేది నా నమ్మకం. సో విషయానికి రండి. నేను ఈ మధ్య చదివిన కొటేషన్ ఏంటంటే, స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్ హూ ట్రై టు డిస్కరేజ్ యువర్ అంబిషస్. స్మాల్ మైండ్స్ will always do that, but great minds will give you a feeling that you can become great too. Encourages surrounding oneself with positive influences and belief in one's potential. అది తప్పకుండా మీ పొటెన్షియల్ని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ అయ్యేట్టు ఏర్పరుస్తుంది. అదే చిన్న మాటతో డిస్కరేజ్ చేసే వాళ్ళకి మనకి 90% ఉన్న ఎంకరేజ్మెంటు, ఆ ఉత్సాహం కాస్త త్రివిక్రమరావు గారు చెప్పినట్టు ఆ ఉత్సాహం కాస్త ఓడిపోతుంది, నీరుగారిపోతుంది. ఇంకా మనకి ఇంట్లో ఫ్యామిలీసు అక్కడ అందరూ కూడా దాని గురించి డిస్కరేజ్ చేసేవరకు అది 60 నుంచి 30%కి వచ్చేస్తుంది. మనం ఇంకా లోన్లీగా ఆలోచించేసి దాని గురించి ముందుకు వెళ్ళలేము అని మన మీద మనకే నమ్మకం లేనప్పుడు అది 0%కి వచ్చేస్తుంది. సో చేసేది కాస్త ఉత్సాహం కాస్త ఓడిపోతుంది, ఇలా అయిపోతుంది. అందుకని కొంతమంది సబబుగా నువ్వు చేస్తావులే అని ముందుకు పంపించిన వాళ్ళు చాలా చేస్తారు. యూ కెన్ డూ ఇట్, ఎస్, ద చీర్స్ విల్ హెల్ప్ దెమ్, ఎస్, నేను అది నమ్ముతాను. సో ఈ కొటేషన్ చదివిన తర్వాత గమనించింది, మీ ఆశయాలను తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులకి దూరంగా ఉండండి. దిస్ ఈజ్ అ మెసేజ్. సో అది తెలుసుకున్నాను నేను కదా. మనం లీనమైపోతుంటాం ఒక్కొక్కసారి. అందుకోసమని మనల్ని మనం గుర్తించుకుని ఇలాంటి వాళ్ళ మధ్యలో మసులుకోవాలా, ఉండాలా, వద్దా అనేది డెసిషన్ తీసుకొని మన పనులు మనం చేసుకోవాలి. చెప్పాను కదా, మనము వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ పనులు అవ్వవు. అదే కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళ మధ్యలో ఉంటే ఎంతసేపు 20 నిమిషాలు వెళ్తాం, 20 నిమిషాలు పని చేసుకుంటాం, 20 నిమిషాల్లో రిటర్న్ వస్తాం, గంటలో పని అయిపోతుంది కదా. ఈ గంట పని కోసం రేపటికి వాయిదా వేయడం ముఖ్యమా? ఏం కాదు వెళ్ళొచ్చేద్దాంలే అంటే ఆ పని అయిపోతుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చాలాసార్లు పొందాను. వాయిదా వేస్తే మాత్రం పనులు అవ్వవు. సో వాయిదా వేయకుండా మనం కొంచెం ఎంకరేజ్ చేసే మనిషి పక్కన ఉంటే మాత్రం డెఫినెట్గా మనం చేయగలము అని చెప్పేసి అనిపించింది.
డిస్పరేజ్ మీన్స్ డీక్రై, డిప్రిసియేట్, తక్కువగా చేయటము, టు ఎక్స్ప్రెస్ అ లో ఒపీనియన్ ఆఫ్ యువర్ టాలెంట్స్, చాలా తక్కువ చేసి మాట్లాడటము, ఇలాంటి ఇంప్లాయ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనివల్ల ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో వీలైనంత వరకు ఎంకరేజ్ చేయండి, రియల్ ఎంకరేజ్మెంట్. వాళ్ళ మీద నమ్మకం ఉంటే, ప్లస్ వాళ్ళు చేయగలరు అన్న నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకే కలిగేటట్టు మనం డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ట్రై చేసి చూడు, తప్పేముంది అని కూడా చెప్పొచ్చు. మీకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే, మీకు వాళ్ళ గురించి తెలియకపోతే. తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనసులోని అభిప్రాయాన్ని చేయగలదు అని చెప్పేసి చెప్తుంటారు. నిజంగా వాళ్ళు భద్రశత్రువులైనా మనకు మంచిగా అనిపిస్తుంది ఆ మాట చెప్పినప్పుడు. సో అలాగా ఎవరిని డిస్పరేజ్ అండ్ డిస్కరేజ్ చేయకండి. చేసే వాళ్ళని ముందుకి వెళ్ళనివ్వండి. వాళ్ళ యొక్క చిన్న చిన్న ఆశయాలైనా సరే సక్సెస్ అవ్వడం కోసం హెల్ప్ చేయండి, తోడ్పడండి, అంతేకాని డిస్కరేజ్ చేయొద్దు. అదే చెప్పాలనుకున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కబుర్లలో మనకి మాటల్లోనే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. మెంతికూరతో చేసిన వెరైటీ మెంతికూర ఎగ్ కర్రీ అనమాట. రెగ్యులర్గా చేసుకుని బోర్ కొట్టిన వాళ్ళకి ఇదొక రెసిపీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి కింద, ఇంకేదన్నా బాగుంది బాగాలేదు ఎలా ఉంది అనేసి మీరు ట్రై చేసి చూసి నా వీడియోకి కూడా కామెంట్ చేయండి. ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి, నేను ఫాలో అవుతాను. రండి, మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇవాళ నేను కొంచెం పెసర్లు ఉంటే ఆ పెసర్లతో వండిన అన్నంతో ఫైబర్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. దీంట్లో ఎన్ని ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఉన్నాయి కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో చాలా బాగుంటుంది స్టఫ్. నేనైతే కొంచెం క్యారెట్ సలాడ్, ఎందుకంటే చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి డబుల్ కారం అవుతుంది అనిపించింది. సో కొంచెం క్యారెట్ జ్యూస్ అండ్ క్యారెట్ సలాడ్తో సర్వ్ చేశాను. ఇట్స్ సూపర్ టేస్టీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సైన్ ఆఫ్ నౌ. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్.